ఇప్పుడు గోవుల దగ్గర వాళ్ళు నీచంగా కిరాతకంగా చేసిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి స్వామి. మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే వాళ్ళ పనే కదా? నా మనోభావాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా వాళ్ళు అలా చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మరి వాళ్ళకి ఎందుకు స్వామి ఆనందం? మరి మనల్ని రెచ్చగొట్టాలి. ఒకరికి ఒక్కొక్క దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరికి దానం ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒకరికి దానం పొందడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మరి ఇటు గోవులను వాళ్లకు వధిస్తుంటే వధించద్దనేది హిందువులే, వీటిని పెంచి పోషించి వాళ్ళకి ఇచ్చేది హిందువులే. మరి ఎందుకు స్వామి ఇప్పుడు ఈ పోరాటానికి అసలు పర్యార్థం ఏమున్నది? అదొక వయసు మళ్ళిపోయిన తర్వాత అప్పుడు పనికి రాకుండా పోతుంది వాళ్ళ అవసరాలకి. పాలు ఇవ్వకపోవడం కానీ, బరువు లాగకపోవడం కానీ, తప్పని పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తుంది రైతు. విశ్వ హిందూ రక్షా పరిషత్ వాళ్ళు చేస్తున్నటువంటి గో సంరక్షణ కానీ, అన్యక్రాంతం అవుతున్నటువంటి దేవాలయాల గురించి కానీ చాలా రకాల పోరాటాలు అనేది కొనసాగించడం జరుగుతుంది. అందులోనూ మనకు 2 ఉభయ రాష్ట్రాలకి గో సంరక్షక్ అధ్యక్ష పదవి ఇచ్చారు అంటే నిజంగా నేను అది ఏ రోజు కూడా పదవిలాగా స్వీకరించలేదు, ఒక బాధ్యతగా మాత్రమే స్వీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు. చాలా మంది ఏమనుకుంటారు, అదే పదవి అనగానే అదేదో కిరీటం లాగా ఫీల్ అవుతారు. నేనైతే అది ఒక ముళ్ళ కిరీటం లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి దానికి కరెక్ట్గా కావాల్సినటువంటి న్యాయం చేయగలిగితేనే ఆ పదవికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, తీసుకున్న దానికి గౌరవం దక్కించిన వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో మొన్న మనం బక్రీద్కు చూసాము, ఇన్ని ఛానల్స్ ఉన్నా, ఇంత మీడియా ఉన్నా, హిందువుల మన సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి ఇన్ని సంస్థలు ఉన్నా, గోర సంరక్షణకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నా కూడా ఎన్ని రకాలుగా గోవులను తరలిస్తూ వచ్చారో మనం అందరం ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూనే ఉన్నాం ఛానళ్లలో. కొన్ని సోషల్ మీడియాలలో కూడా ఏమైందంటే స్వామి, ఇప్పుడు గోవుల దగ్గర వాళ్ళు నీచంగా కిరాతకంగా చేసిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి స్వామి. మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే వాళ్ళ పనే కదా? వాళ్ళకు కావాలనే చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు అదొక ఆనందం అలా చేయడం. అది మన మనోభావాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా వాళ్ళు అలా చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్. కావాలనేసి మనల్ని రెచ్చగొట్టాలి విధంగా వాళ్ళ చర్యలు అనేది ఉంటూ ఉంటాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మరి వాళ్ళకి ఎందుకు స్వామి ఆనందం? మరి ఎందుకు అంటే ఇప్పుడు స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరికి దానం ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒకరికి దానం పొందడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకా అది వేరే సబ్జెక్ట్ అవుతుంది మళ్ళీ అప్పుడు మాట్లాడితే. ఎందుకంటే పూర్వీకుల నుంచి పునాదుల నుంచి తవ్వుకుంటూ రావాల్సి వస్తుంది. అప్పుడు ఈ రోజు వచ్చింది కాదు కదా వాళ్ళ ఆచారము. ఆ సాంప్రదాయం అనేది ఏదైతే చెప్పుకుంటున్నారో గోవులను బలి ఇవ్వడం అనేది వాళ్ళు ఈ రోజు నుంచి వచ్చింది కాదు. మళ్ళీ పూర్వీకుల హిస్టరీలోకి పుట్టల్లోకి వెళ్తే, చరిత్ర పుట్టల్లోకి వెళ్తే కనుక సబ్జెక్టివ్ డైవర్షన్ అవుతుంది. ఇప్పుడు మనం గోవుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం స్వీకరించినటువంటి గోవుల బాధ్యతను కింద స్థాయి నుంచి ఎక్కడైతే రూట్స్ ఉంటుందో అక్కడ నుంచి క్లియర్ చేసుకుంటూ రావడం అనేది నా యొక్క మోటో పెట్టుకున్నాను. వాళ్ళు మనకు బాధ్యతలు ఇచ్చారంటే ఈరోజు మనం గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలను, లారీలని, కంటైనర్లను, లేకుంటే ట్రాలీలను ఆపడం కాదు నా మోటో. అసలు అక్కడికి ఎందుకు వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది, కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్తున్నాను. అంటే అందరూ ఏమవుతున్నారంటే వచ్చేదాన్ని ఆపుతున్నారు, ఆపి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తున్నాడు, వాడు మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఆ మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావడం వల్ల సిఏ ఏం చేస్తున్నాడు, అది జెన్యునా ఫేకా అనేది వెరిఫై చేయడు, జస్ట్ డాక్యుమెంట్ ఉందా రిలీజ్ చేస్తున్నాడు. సో మన వాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా వాటిని చేసి రాత్రి అనక అద్దుమ రాత్రి అనుకుంటా వాళ్ళ ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని వదిలేసి రాత్రి 2 గంటలకు కంటైనర్ల వెనకాల 2 వీలర్స్ మీద పడి కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అడ్డు పెడితే అలా వాళ్ళను గుద్దేసి వెళ్ళిపోయిన లారీలు కూడా చూసాం మనం. కాబట్టి ఆ రకంగా కాదు మన పోరాటం. అసలు వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎవరిస్తున్నారు? వాస్తవానికి ఈరోజు మనము గోవుల గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాము, కానీ గోవులను పెంచి పోషించేది ఎవరు? మన హిందువులే. అమ్ముతున్నది ఎవరు? హిందువులే. తినేది ఎవరు? ముస్లిమ్స్. కానీ మళ్ళీ తింటే పోట్లాడేది మనం గోలు పెట్టేది ఎవరు? హిందువులమే. స్వామి ఒక ముచ్చట స్వామి, మరి గోవులను పెంచి పోషించి మరి వేరే వాళ్ళకు హిందువులే అమ్ముతున్నారు కదా, మరి ఇటు గోవులను వాళ్ళకు వధిస్తుంటే వధించద్దనేది హిందువులే, వీటిని పెంచి పోషించి వాళ్ళకి ఇచ్చేది హిందువులే. మరి ఎందుకు స్వామి ఇప్పుడు ఈ పోరాటానికి అసలు పర్యార్థం ఏమున్నది? అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు గోవు చిన్నతనంలో దూడలాగా ఉన్నప్పుడు, లాగలాగా ఉన్నప్పుడు దాన్ని
పెంచి పెద్ద చేసిన తర్వాత గోవు వల్ల మనం ఎన్ని ప్రయోజనాలు పొందగలుగుతామో అన్ని పొందుతున్నాము. అది ఎద్దు అయినా ఆవు అయినా కూడా ఎన్ని రకాల ప్రయోజనాలు పొందాలో పొందుతున్నాం. అది ఒక వయసు మళ్ళిపోయిన తర్వాత అప్పుడు పనికి రాకుండా పోతుంది వాళ్ళ అవసరాలకి. పాలు ఇవ్వకపోవడం కానీ, బరువు లాగకపోవడం కానీ, ఇలాంటప్పుడు ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ వీళ్ళ గాసం పెట్టి పోషించాలి. ఆ పరిస్థితి అనేది రైతు దగ్గర లేకుండా పోతుంది. అప్పుడు ఏం చేస్తాడు రైతు, దాన్ని చూస్తూ చూస్తూ ప్రాణాలు పోగొట్టలేడు. సరే, దాని మీద ఉన్న ప్రేమ మమకారం ఎన్నో సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తాడు. అతనికి అమ్మాలంటే కూడా బాధనే, కానీ గాసం పెట్టి అమ్మలేని పరిస్థితి, దాన్ని పోషించలేని పరిస్థితిలో తప్పని పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తుంది రైతు. కాబట్టి దాన్ని మనం ఏ రకంగా, ఎందుకు అది ఒక 5,000కు 10,000కు అమ్ముతాడు. అది అల్కబీరుకు కటింగ్కి వెళ్తుంది. కటింగ్కి వెళ్ళిన తర్వాత అది ఇంకేమేమి అవుతుంది అనేది అందరికీ తెలుసు. ఆ రకంగా పోకుండా ఆపాలనేదే నేను తీసుకున్నటువంటి సంకల్పం. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, విలేజ్ లెవెల్లో ప్రతి దగ్గర ఒక రైతు సమావేశం పెట్టి, రైతు రచ్చబండ అయితే ఎలా అయితే ఉంటుందో ప్రతి విలేజ్లో ఒక రచ్చబండ అనేది ఉంటుంది, ఒక కమిటీ హాల్ ఉంటుంది. అక్కడ రైతులను అందరితో, అక్కడ ఉన్నటువంటి ఊరు సర్పంచ్తో ఒకసారి మాట్లాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, మీరు పోషించగలిగేటటువంటి గోవులను మీ దగ్గర ఉంచుకోండి, మీరు పోషించలేను మీకు భారం అనుకున్నటువంటి గోవులను మన సంస్థ ఒక బోర్డు ఏర్పాటు చేసి మన నంబర్ పెడుతున్నాము, ఆ గోవులను మనకి ఇచ్చేయమని చెప్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళు 5,000కు 10,000కు అమ్ముతుంటే దాన్ని మనం పెంచి పెద్ద చేసి మన పిల్లలకు చిన్న గాయం తగులితేనే మనం తట్టుకోలేము. అలాంటిది దాన్ని అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి దాని ద్వారా ఎన్నో లాభాలు పొంది అది అమ్ముతున్నాం అంటే చంపడానికి ఇస్తున్నామని తెలుసు. సో ఆ బాధ కూడా వాళ్ళకు కూడా మిగలకుండా ఉండడానికి మన ఏవైతే మన ఉన్నాయో, అంటే మన హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అనుకుంటే అది వాళ్ళకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అలాంటి వాటి అన్ని తీసుకొచ్చి నేను నా గోశాలలో ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాను. వాటికి అంటే నేను పెంచి పోషించుకోవాలని లేదు. ఒకవేళ వాళ్ళు అమ్మడం ఇష్టం లేదు స్వామి, కానీ మేము పోషించలేము, మాకు గాసం ఇస్తే సరిపోతుంది అంటే అలాంటి వాళ్ళు పెంచి పోషించుకుంటా అన్న వాళ్ళకి గాసం ఇస్తాను. అంటే దానికి దానా కూడా మీరే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ అది చనిపోయింది అనుకోండి, అనివార్య కారణాల వల్ల కనుక చనిపోతే దాన్ని మన మనిషికి ఎలా అయితే కర్మకాండలు చేస్తామో దహన కార్యక్రమాలు, కాబట్టి అప్పుడు దానికి కూడా అదే విధంగా ఒక మనిషికి చేసినటువంటి, ఎందుకంటే అది దాని జీవితాన్ని మొత్తం మనకు దారపోస్తుంది. సో అలాంటప్పుడు గోవు అంటేనే 33 కోట్ల దేవతలు ఉంటారు అందులో. సో అలాంటప్పుడు మనం ఎంత సాంప్రదాయంగా చేయాలి పద్ధతులు. కాబట్టి వాటికు గోవు యొక్క విశిష్టత అనేది తెలియాలి ఫస్ట్. అంటే గోవు చనిపోతే దాన్ని మనము ఒక మనిషి చనిపోయిన దానికంటే కూడా 1,00,000 రెట్లు ఎక్కువ శ్రద్ధగా మనం కర్మకాండలు అనేది చేయాలి. దహన కార్యక్రమాలు కానీ ఏదైనా పూడ్చిపెట్టడం, గోవును భూమిలో గనుక పూడ్చిపెడితే చనిపోయిన గోవును ఆ యొక్క భూమి పవిత్రత ఏ రకంగా ఉద్భవిస్తుంది, భూమి యొక్క వైభవం ఏ రకంగా పొందుతుంది, అక్కడ ఎవరైనా నివాసం ఏర్పరచుకుంటే ఆ ఇంటి వైభోగం ఎలా ఉంటుంది. ఒకవేళ లేదు పంట పొలాలు కనుక మళ్ళీ మొదలు పెడితే ఆ భూమిలో కొన్ని ఏళ్ల తర్వాత ఆ భూమిలో వజ్రాలు వైడ్యూరాలు పొందే మనకు ఎలా అయితే ఉంటాయో అంతకంటే 1000 రేట్లు మనకు పంట పొలాలు అనేది మనకు పండడం జరుగుతుంది. సో దీని గురించి రైతులకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి, అప్పటికి మా పొలాలలో మేము పూడ్చుకోలేము, లేదు మేము పెంచి పోషించలేము అంటే అలాంటి టైంలో మన సంస్థకి గోవులను అప్పచెప్పమని కార్యక్రమం చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే అమ్ముతే కదా వాళ్ళు తీసుకెళ్లి కోస్తున్నారు, మన వాళ్ళు అమ్మడం అనేది ఆపేపించామనుకోండి, వాళ్ళు కోయడానికి ఉండదు, మన దగ్గర కొనుక్కోవడానికి ఉండదు, వాళ్ళు తినడానికి ఉండదు. అప్పుడు మనకి ఇంత గోల ఉండదు కదా. సో ఎక్కడైతే మెయిన్ ఉంటుందో అక్కడ ఆఫ్ చేయాలి, రూట్స్ ఎక్కడ ఉందో అక్కడ స్టాప్ చేసేస్తే వాళ్ళకు ఈ ట్రాన్స్పోర్ట్లు చేజింగ్ చేసి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు, ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు, వాళ్ళు కట్ చేస్తున్నారనే బాధ ఉండదు, వాళ్ళు తింటున్నారనే గోల ఉండదు, మన మనోభావాలు దెబ్బతినవు, మన నమ్మకాలు మనకుంటాయి. కాబట్టి ఈ రకంగా ప్రతి విలేజ్లో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో, ప్రతి మండలాలలో, ప్రతి విలేజ్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచులతో మాట్లాడేసి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ రకంగా గోవులను యొక్క రక్షించాలన్న సంకల్పంతో మన సంస్థ అనేది ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆల్రెడీ చాలా జిల్లాలలో కొంతమంది కోఆర్డినేట్ అయ్యారు, మాట్లాడుతున్నాము, మీటింగ్స్ పెడుతున్నాము, ముందుకు తీసుకెళ్తున్నాము. స్వామి, అట్లనే పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల భాగమైన గోమాతకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే గోమాతను అమ్మలాగా పూజిస్తారు, గో పాలన తాగుతారు, గో పేడతోటి కూడా ఎరువు తయారవుతుంది, అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ ప్రసాదిస్తుందని చాలా రకాలైన ముచ్చట్లున్నాయి కదా స్వామి. మరి నిజానికి ఈ గోవును హిందువులు ఒక పవిత్రమైన అమ్మలాగా, ఒక దేవునిలాగా ఎందుకు స్వామి పూజించాల్సిన అవసరం ఏమున్నదంటారు? మరి ఇప్పుడు మీరే చెప్పారు పూజించడం ఎందుకని మీరే అన్నారు, దానికంటే ముందు దానివల్ల ఉండే ఉపయోగాలు కూడా చెప్పారు. గోమాతలో 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు.
అరిపాదం దగ్గర నుంచి దాని తోక వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాన్ని అనేది నిర్మించడం జరిగింది. సో అందులో గోవులో ఉన్న విశిష్టత ప్రాముఖ్యత గురించి మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళకి పాలు, పెరుగు, నెయ్యి ఇలా. అలాగే మనకు పెద్దవాళ్ళకు చూసుకుంటే ఆక్సిజను మీరు అన్నారు ఇందాక, గోమూత్రంతో సహా. సో ఎన్నో విలువలతో కూడుకున్నటువంటి ఏకైక జంతువు ఏదైనా ఉంది అంటే కనుక కేవలం గోవు. సో ఆ విధంగా మన పురాణాలకు కనుక వెళ్తే గోవు విశిష్టత, గోవుడు కృష్ణుడు మనకు మూల కారణం. కృష్ణుడు గోవులను పెంచి పోషించింది కానీ ఆయన యొక్క జీవన విధానం కానీ ఎక్కడ సాగింది గోశాలలో. సో గోకులంలో ఎలా గోవులను తను మమేకమై గోవులతో కృష్ణుడు తన జీవితాన్ని కొనసాగించాడు. అలాగే కృష్ణుడు కాకుండా మిగతా దేవుళ్ళతో కూడా పోల్చుకుంటే శివుడు ముందు ఉండేటటువంటి నంది తీసుకోండి ఇవ్వండి. నందికి శివుడు అత్యంత ప్రియమైనటువంటి ఎవరైనా ఉన్నారు అంటే నంది. శివుడి దగ్గరికి మీరు వెళ్ళి ఏదైనా సమాచారాన్ని శివుడికి చేర్చాలంటే మీరు నంది ద్వారానే చేరుతారు తప్ప మనం వెళ్ళి డైరెక్ట్గా చెప్తే చేరదు. సో ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన గోవు గురించి కానీ మన వాటికి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి కానీ ప్రాముఖ్యత గురించి కానీ విశిష్టత గురించి మనము గోవు గురించి మన కన్న తల్లి గురించి మనం ఎలా అయితే చెప్పడానికి ఒక మన జీవితం సరిపోదో ఒక గోమాత గురించి చెప్పడానికి కూడా మన జీవితకాలం అనేది సరిపోదు. స్వామి ఇప్పుడు ఒక చిన్న ముచ్చట స్వామి, మీరు గోవు గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇంత మంచిగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా గోవు గురించి అయితే ఒక చిన్న పాట రూపకంగా చెప్పనా స్వామి? పాడనా? తప్పకుండా పాడాలి. అందరికీ నమస్తేనులా. మరి గోవు అయితే ఎంత సానుకూలంగా ఈ రైతులకే కావచ్చు జనాలకే కావచ్చు మంచిగానైతే చేస్తుంది కదా. పొద్దనక రాత్రనక రైతు ఎప్పుడు తట్టి లేపితే గప్పుడే నిద్రలో నుంచి ఉలిక్కి పడగడం ఆ బండే కావచ్చు లేదంటే వ్యవసాయ పనులకే కావచ్చు చాలా మంచిగానైతే చేదోడు వాదోడుగా ఉన్న గట్లాంటి గోమాత గురించి అయితే ఒక్క పాటనుల్లా. నాకే గనక నోటి మాట ఉంటే ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, నాకే గనక నోటి మాట ఉంటే ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే మనిషి నా గొంతును గోసేటోడా, మనిషి నా గొంతును గోసేటోడా వాని ఆహారంగా తినువడా. గోవునురా గంగి గోవునురా మానవాళికి పాని అవునురా. జీవితమంతా నీకు సేవ చేస్తి నా సేవలోనే మిమ్ము చూసుకుంటి, జీవితమంతా నీకు సేవ చేస్తి నా సేవలోనే మిమ్ము చూసుకుంటి. దేవుడు చేసిన ఒక వింతగా జీవితంలో నేను భాగాన్నిగా, భేదభావాలు లేవు మాకు, భేదపరిచేటి తత్వము మాది కాదు. నీ అవసరానికి మమ్ము వాడుకుంటే ఈ జీవితమంతా మీకు సేవ చేస్తా. గోవునురా గంగి గోవునురా మానవాళికి పాడి అవునురా. దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని మానవ జాతికి సేవే చేసి గంగి గోవుగా పేరు మోసి పుట్టేడు సేద్యాన్ని కోర్చుకున్నా నా దూడలోలే మిమ్ము చూసుకున్నా. కరుణ లేక నా జీవట్లా తీసేస్తే నిర్జీవమై చచ్చిపోతా ఉన్నా. గోవునురా గంగి గోవునురా మానవాళికి పాడి అవునురా. నా పొదుగులో పాలను దాచుంచిన నా పేడని ఎరువుగా అందించిన, పచ్చగడ్డిని కడుపు నింపుకొని స్వచ్ఛమైన పాలను వంపుతున్నా. నీ బండి గుంజేటి బంటునైనా నా మూత్రంను గోపంచకం చేసిన, ఇన్ని చేసిన నన్ను మరువకురా. ఊరికే ఊపిరి తీయకురా, తినవద్దురా నన్ను తినవద్దురా. హిందూ ధర్మాన్ని సీకట్లో గలపొద్దురా. జై గోమాత. జై జై గోమాత. స్వామి నిజానికైతే గోవు నిజానికి చాలా కష్టపడుతుంది స్వామి. గోవుకే కనుక మాటలు వచ్చేది ఉంటే ఇగో గిట్లా మాట్లాడుతుందని పాట రూపకంగానైతే పాడి వినిపించిన స్వామి. నిజంగా మీరు పాడిన పాటను అది పాట రూపంలో కాదు, నిజంగా గోవుకు గనక నోరే కనుక ఉంటే మీరు గోవు అయితే ఏ రకంగా అయితే దాని బాధను వ్యక్తపరుస్తుందో మీరు ఒక గోవు యొక్క బాధను గోస్థానంలో ఉండి అనుభవించి చెప్పినట్టుగానే నిజంగా వాస్తవాలు చెప్పారు.
చాలా మంచి రూపకల్పన చేశారు మీ పదాలకి. ఒక గోవు బాధను సామాన్య జనాలకు తెలియని వాళ్ళకు, అసలు గోవు విశిష్టత కాదు కదా, అసలు గోవు అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా మీ పాట రూపంలో చేరాలి. ఖచ్చితంగా మన హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గోమాత యొక్క ప్రతి ఇంట్లో ఎన్నో రకాల జంతువులను పెంచుకుంటారు. పిల్లులను పెంచుకుంటారు కొంతమంది, కుక్కలను పెంచుకుంటారు, కొంతమంది పావురాలను, పిచ్చుకలను పెంచుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి హిందూ అన్న వాళ్ళ ఇండ్లలో ఒక గోమాత అనేది ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ప్రతి ఇంట్లో ఒక గోమాత అనేది ఉండాలి. అది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే గోమాతలు గనుక మనం పూజిస్తే మనము వేరే ఏ దేవుళ్ళ గురించి కూడా మనము ఆలోచించి పూజించి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా పడదు. ఒక గోమాతలో అంతటి గొప్పతనం అనేది ఉంది. అది మెల్లిమెల్లిగా వస్తుంది ప్రజల్లోకి. ఇప్పటికీ ఇదివరకు అంటే కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, చాలా అవగాహన కలిగింది. ఇప్పుడు గోమాత గురించి తెలియని వాళ్ళు లేరు. తెలిసినా కొద్దిగా దాని గురించి ఇంకా అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం ఇప్పటికి కూడా. ఖచ్చితంగా మనము రైతులకు, ఎక్కడైతే మనము రైతులు ఉంటారో వాళ్ళకు అంటే గోవును ఏ రకంగా ఉపయోగించాలనేది తెలుసు. గోవు దేనికి పనిచేస్తుందని తెలుసు, గోవు పనితనం తెలుసు, గొప్పతనం తెలియదు వాళ్ళకు. అంటే ఇది పని చేస్తుంది అంతవరకే, కానీ ఆ పని చేస్తున్న దానికి గొప్పతనం వేరు, పనితనం వేరు. ఆ గొప్పతనం కనుక వాళ్ళకు మనం కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అమ్మడం అనేది ఖచ్చితంగా ఆపేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు రైతుల దగ్గర నుంచి అల్కాబీర్కి వెళ్ళడము, గోవులు వెళ్ళడం ఆగిపోతుందో ఖచ్చితంగా అప్పుడు మనము ఈ బాధ అనేది ప్రతి ఒక్క హిందువుకు అనేది మిగలదు ఇంకా అప్పుడు.